అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానల్లో. ఈయేళ్ళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం. దానికంటే ముందుగా కొన్ని అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. రైట్, రాజీవ యువ వికాసం అని ఏదైతే ఉన్నదో ఆ రాజీవ్ యువ వికాసము అప్లికేషన్లు పెట్టుకోండి, అట్లా ఇట్లా మీ ఉపాధి మాకు ధ్యేయమి, మీ ఉపాధి మాకు లక్ష్యము అని చెప్పేసి మొన్నటిదాకా 14 తారీఖు లాస్ట్ డేట్ ఉండే. మరి దాన్ని పొడిగించిరా ఏందో తెలియదు. 14 తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉండే. దానిలో 1,00,000 కొర్రీలు ఉన్నాయట. అండ్ తెలంగాణ రాష్ట్రంలో పాతాళంలోకి తెలంగాణ రాష్ట్రం పడిపోతుంది. పైసలు లేవు, మార్కెట్లకు పోతే అంగళ్ళకు పోతే అధ్వాన్నమైన పరిస్థితి. అసలు దందాలు చేసుకునే వాళ్ళకు దందాలు నడుస్తలేవు. రూపాయి బిచ్చమేద్దామన్నా రూపాయి చేతుల చిల్లి గవ్వుంటలేదని చెప్పేసి ప్రజలు వాపోతా ఉన్నారు. ఇక్కడ రైతు కూడా ఏడుస్తా ఉన్నాడు. రైతు మంచిగా ఉంటే రాజ్యం బాగుపడుతుంది అన్నారు. రైతు నుంచే పైసా రొటేషన్ అవుతుందనే ముచ్చట వాస్తవం. రైతు నుంచి పైసా రొటేషన్ అవ్వట్లేదు. రైతులు దీనమైన పరిస్థితులలో, ఆగమైన పరిస్థితులలో ఉన్నారు. మొత్తం మీద ఇట్లాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకునేందుకు ఇక మంత్రివర్గ విస్తరణ లేదని చెప్పేసి అల్టిమేటం జారీ చేసిండట కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ ఏఐసిసి పెద్దలు. ఇప్పట్లో మీరు రావద్దు, మేమే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి దాంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం, మీరెందుకు మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి ఊకే వస్తాండ్రు అని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైట్, బీజేపీ నుంచి ఒక ఎంపీ రేవంత్ రెడ్డి సార్కు ఫుల్ సపోర్ట్ చేస్తా ఉన్నాడట. రేవంత్ రెడ్డి సార్ మీద ఈగ కూడా వాళ్ళనిస్తలేరట. రేవంత్ రెడ్డి సార్ను అసలు ఎవరు తిడదామని ప్రయత్నం చేసినా ఎందుకు తిడతారు? మన టార్గెట్ ఇప్పుడు కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసలే తిట్టద్దు మీరు అని చెప్పేసి వెనకేసుకొని వస్తా ఉన్నారట. మరి ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే మనకి ఏమేం వార్తలు కనబడతా ఉన్నాయి, ఏం కథ అనేది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు శరవేగంగా ముందడి కొనసాగుతా ఉన్నాయి. అవి సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ ఉన్నాం. మనం మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైట్, ఇంకొక ముచ్చట ఏంటంటే 7 days to go. ఇంకో 7 రోజులైతే బీఆర్ఎస్ రజతోత్సవ సభ మొదలుగానున్నది. పొద్దుగాల 10కి మొదలు పెడితే రాత్రి 10 గంటల దాకా ఈ సభ. ఊరూరున అందరూ రావాలి, ఊరూరికేళ్ళు అందరూ రావాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఉవ్వెత్తున ఉద్యమము చేపట్టిండ్రు. మొత్తం మీద ఈ అంశాన్ని ప్రజలలోకి ఎక్కువ మొత్తంలో తీసుకొని పోవాలని చూస్తూ ఉన్నారు. ఆ వాల్ పోస్టర్లు కూడా చింపేసే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. నిన్న చెన్నూరులో ఏదైతే వాల్ పోస్టర్కు సంబంధించి పెయింట్ వేసిండ్రో చెలో వరంగల్ అని చెప్పేసి ఆ పెయింట్ను కూడా తుడిచేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రైట్, ఇక మళ్ళీ జపాన్ టూర్ పోయిండ్రు రేవంత్ రెడ్డి సార్. జపాన్ టూర్లో ఏమేమి అంశాలు మాట్లాడిండ్రు, ఎట్లా బుక్ అయిందనే అంశాలు తెర మీదకి వచ్చినాయి. అవి కూడా చెప్పుకుందాం. మరి ఇవాళ ప్రధాన దినపత్రికలలో సార్ మీరు వెళ్ళండి ఇంకా ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూసినట్లయితే ఇక్కడ టీం శివంగి నిర్మల్ జిల్లాలో మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ టీం ఏర్పాటు. 45 రోజులు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించిన ఎస్పీ జానకి షర్మిల శనివారం మంత్రి సీతక్క చేతుల మీదుగా స్పెషల్ గ్రూప్ ప్రారంభం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శివంగి టీంలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఏం లేదోల్లా, సి టీంలను పక్కకు పడేసిండ్రు. సి టీంలను పట్టించుకున్న పాపాన ఓలేదు. మహిళలకు రక్షణ లేదు, భద్రత లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది. చిన్న పిల్లలను చిరిమేస్తా ఉన్నారు క్రూర మృగాలు. మదమోహంతోని క్రూర మృగాలు ఏళ్ల చిన్నారులను చిరిమేస్తా ఉన్నారు. మొత్తం మీద లా అండ్ ఆర్డర్ ఘోరంగా కంట్రోల్ తప్పింది రాష్ట్రంలో. సి టీమ్స్ ను పట్టించుకున్న పాపాన ఓలేరు. ఆడబిడ్డల భద్రత కోసమే గత సర్కారు తీసుకొచ్చిన సి టీమ్స్ అని తీసేసి ఇక మరి వాటిని ఎంత మొరగా పట్టించుకుంటున్నారో ఏం కథ తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం శివంగి టీమ్స్ ఇవి జిల్లాలు మొత్తం వ్యాపించేలాగా చేయాలని ఇక్కడ మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకున్నారట. ఆ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక ఢిల్లీలో కూలిన బిల్డింగ్ 11 మంది మృతి. ఢిల్లీలో 4 అంతస్తుల భవనము పేక మేడల కూలిపోవడంతో 11 మంది చనిపోయారు, మరో 11 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు శక్తి విహార్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఢిల్లీలో కూలింది బిల్డింగు. ఆ బిల్డింగ్ ఊడుతోని మొత్తం మీద 11 మందికి మీద గాయపడ్డారు, 11 మంది మృత్యువాత పడ్డారు. ఆ వార్త ఇక్కడ కనబడుతుంది. ఇక జేఈఈ మెయిన్స్ లో మనోళ్ళ హవా. రాష్ట్రానికి చెందిన 3 స్టూడెంట్లకు 100% హర్షగుప్తా, అజయ్ రెడ్డి, బనిబ్రతకు 300/300 మార్కులు. జేఈఈ అడ్వాన్స్డ్ కు 2.50 లక్షల మంది ఎంపిక. 23 నుంచి రిజిస్ట్రేషన్లు. మే 18న ఎగ్జామ్. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల నుంచి 4కి మంచి ర్యాంకులు వచ్చినాయి.
నిన్న ర్యాంకులు చదువుకున్నాం మనము. అందులో తెలంగాణ బిడ్డలు 3, ఆంధ్ర బిడ్డలు 1. మొత్తం మీద జేఈఈ మెయిన్స్కు సంబంధించి మనోళ్ళ హవా సత్తా జాటిండ్రనేది ఇక్కడ వార్త. ఇక మే 31 కల్లా డీసీసీ ఒక్క నిమిషం ఇది ధరణి పోర్టల్ భూభారతి పోర్టల్ గురించి. పైలట్ ప్రాజెక్టులో సమస్యలు వస్తే భూభారతిలో మార్పులు. భూభారతి పైలట్ ప్రాజెక్టులో ఏమైనా సమస్యలు వస్తే రూల్స్ మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండ్రు. 6 నెలల కసరత్తు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం అన్నారు. ఈ 6 నెలల కసరత్తు చేసినా అది తాత్కాలిక వెబ్సైట్ని రూపొందించారు. 6 నెలల కసరత్తు చేసినా కూడా తాత్కాలిక వెబ్సైట్ ఏనట. పోతా ఉంటే ఇంకా ఈ అంశం గురించి క్లియర్ కట్గా మనం చదువుకుందాం. భూభారతి అని చెప్పేసి రోడ్ షోలు, కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నారు కదా. ఆ భూభారతిలో ఎన్నో నొసుగులు ఉన్నాయి. ఆ భూభారతి అంశం మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలకు సంబంధించి జర్ర ముంగడికి పోయినాక మనం వేరే పత్రికలు కనబడుతుంది. ఆ పత్రికలో మనం అన్ని అంశాలు క్లియర్ కట్గా చదువుకుందాం. ఎందుకు ఇంత ఆగమేఘాల మీద విధివిధాల రూపొందించక ముందే తాత్కాలిక వెబ్సైట్తోని ఎందుకు అడ్జేసిండ్రు? వెబ్సైట్ ఇంకా పూర్తిగా కానే లేదు. వెబ్సైట్ తాత్కాలిక వెబ్సైటే. ఏం చెప్పిర్రు మొన్నటిదాకా? 1 కోటి మంది ఒకేసారి ఏం చేసినా కూడా అక్కడ సర్వర్ డౌన్ కావద్దు, సర్వర్ బిజీ అని రావద్దు అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు కదా. అది తాత్కాలిక వెబ్సైటేనట. మళ్ళీ వెబ్సైట్ మార్చేస్తారట. విధి విధానాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదట. ఎందుకు మరి ఇంత ఆత్రం ఏం పడిపోయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు? ఇంత ఆత్రం ఏం పడిపోయింది? ఇంత ఆగమాగం ఎందుకు? ఏమైంది? సరే, ధరణి ప్రాజెక్టు బాగలేదు, ధరణిలో ఉన్న ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపేస్తాము అని అంటే ఇలా ఇవే తప్పులు మీరు రిపీట్ చేసినాక మీరన్న ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. ఇలా మీరేమన్నా ఈ భూభారతి పోర్టల్ని అడ్డం పెట్టుకొని తప్పొప్పులకు పాల్పడితే ఏ తప్పులు చేయాలని ఒక స్టెప్ ముంగడికేస్తే మిమ్మల్ని తీసుకుపోయి మీ పార్టీని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసే పరిస్థితి వస్తుంది. మరి ఆచితూచి అడిగేయండి, ఆలోచన చేసి ముంగడికి నడిస్తే మంచిగా ఉంటుంది. ఈ భూభారతికి సంబంధించి తప్పొప్పులు లోటుపాట్లు ఏమైతే ఉన్నాయో అవి జర్ర ముంగడికి వెనక నేను చెప్తా. రైట్. ఇక 22న ఇంటర్ ఫలితాలు, ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నాం. పోయిన తాప చాలా అవకతవకలు జరిగిన ఇంటర్ రిజల్ట్స్లో ఈ తాప అట్లాంటి తప్పొప్పులు జరగకుండా, అట్లాంటి అవకతవకలు జరగకుండా చూడుండ్రి. విద్యార్థులకు న్యాయం చేయండి. మీరు చేసిన తప్పిదాలకు విద్యార్థులు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని అన్ని విధాల విద్యార్థులకు న్యాయం అయ్యేటట్టు చూడుండ్రి. మంచిగా ముంగడికి పోతే మంచిగా ఉంటుంది. ఇక ఇవాళ టోక్యో నగరం పోయి జపాన్లో టోక్యోలో మాట్లాడిరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. చాలా అంశాలు మాట్లాడిరు. నిజంగా మాట్లాడితే గమ్మత్ అనిపించింది నిన్న. రైట్. ఒకసారి నేను ఏం మాట్లాడిరు ఏం కథ అనేది కూడా మీకు చూపెడతా. ఎందుకంటే అది చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. చూపెట్టకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఈడ హెచ్సిఈ భూములకు సంబంధించి మొత్తం మీద హెచ్సిఈ భూములు అట్లా ఇట్లా అని చెప్పేసి హెచ్సిఈ భూములను ఆగం పట్టించి ఇలా హెచ్సిఈ భూములకు సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో ఆ అంశంలో లేడికి లేచిందే పరుగన్నట్లుగా పరుగులు పెట్టి ఉరుకులు పరుగులు పెట్టి 62 జేసీబీలు పెట్టి ఆగం చేసి ఇయ్యల్ల ఆ జేసీబీలు ఏవైతే ఉన్నాయో అవి తూలు చేసినాయి, మొత్తం అడవిని నాశనం చేసినాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం తర్వాత దీని విచారణ వాయిదా వేసింది. మీరు హెచ్సిఈ భూముల్లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు అని చెప్పేసి మొట్టికాయలు వేసింది. ఆ మొట్టికాయలు వేసినప్పటికి కూడా మొత్తం మీద మాదేం తప్పు లేదు అని చెప్పేసి విదేశాలలో పోయి మాట్లాడుతూ ఉన్నారు. ప్రకృతి మనల్ని క్షమిస్తుందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అంటే మనం దీన్ని ఏం అర్థం చేసుకోవాలనో మీరు చూడాలి. మొత్తం మీద ఏం మాట్లాడినరు ఆయన అనే అంశం కూడా మీరు నీకు చెప్తా. ఇక ఒకసారి ఇంట్లో ఆయన్ని వార్తలు చదువుకున్నాక అలా ఏం మాట్లాడినరు అనేది నేను చెప్తా. చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి. అంటే మీ అన్న తిరుపతి రెడ్డి చెరువులను ఆక్రమించినా అది తప్పేం కాదు. చెరువులను ఆక్రమించి ముందడికి పోయినా అది తప్పేం కాదు. చెరువులల్లా FTL బఫర్ జోన్లల్లా ఇండ్లు కట్టుకున్నా తప్పేం కాదు. కానీ వేరే వాళ్ళు మాత్రం చెరువులను ఆక్రమిస్తే తప్పవుతుంది. వేరే వాళ్ళు మాత్రం చెరువులల్లా FTL బఫర్ జోన్ అని తెలియకుండా కొనుక్కున్న వాళ్ళు గుడిసెలేసుకుంటే తప్పవుతుంది. అమ్మినోడు మంచిగానే ఉన్నాడు, కొన్నోనికి వచ్చింది కదా బాధ. ఇలా కొన్నోని విడిచిపెట్టి అమ్మినోని విడిచిపెట్టి పనులు జరిపించిన అధికారులను విడిచిపెట్టి పేదోళ్ళ మీద పడుతుండ్రు కదా. హైడ్రా FTL చెరువుల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణ ఎవరు తప్పు పడతలే.
చెరువులు కుంటలు నాలాల పరిరక్షణ ఎవరు తప్పు పడతలే, కానీ పేదోనికి ఒక న్యాయం పెద్దోనికి ఒక న్యాయం లెక్క ముందడికి పోతా ఉన్నారు కదా. పేదోనికి నోటీసులు ఇయ్యరు, బుల్డోజర్ ఆగ మేఘాల మీద పోయి నిమిషాలల్లా తిన్నకూడు అండిన కూడు కూడా తినకుండా కూల్చేసి అవతల పడతారు. కానీ ఇక్కడ పేదోనికి మాత్రము పెద్దోనికి మాత్రము నోటీసులు ఇస్తారు, పైసలు ఉన్న వాళ్ళకు మాత్రం నోటీసులు ఇచ్చి కోర్టులకు పోయి స్టే తెచ్చుకునేదాకా చూస్తారు. ఇప్పుడు ఆఖరికి తిరుపతి రెడ్డి కథకు వస్తే రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి సార్ ముచ్చడకు వస్తే ఇక అందరినీ సార్ అనాలి, లేకపోతే ఇక వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటున్నాయట. అందుకనే సార్ అనాలి కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు తిరుపతి రెడ్డి సారు FTL బఫర్ జోన్లో ఉంది, దుర్గం చెరువులో ఇల్లు ఉన్నది. ఇలా చెరువే మమ్మల్ని ఆక్రమించింది, మేము చెరువును ఆక్రమించలేదు అని చెప్పుకునే కాడికి వచ్చింది. ఆల్రెడీ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు, ఇలా అడిగి పోలేరు. నిన్న టీడీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కు సంబంధించి 2,000 కోట్ల ఆస్తులు అజ్జేసే ప్రయత్నం చేస్తే ఆ రేవంత్ రెడ్డి ఉంటే ఇంత విధ్వంసం జరగకపోతుండే, రేవంత్ రెడ్డి ఉంటే నేను రేవంత్ రెడ్డితో మాట్లాడుకునేటోని అని చెప్పేసి జపాన్ పోయొచ్చిన తర్వాత మాట్లాడతా, జపాన్ టూరు ముగించుకున్న తర్వాత నేను రేవంత్ రెడ్డితో మాట్లాడతా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు నిన్న. రైట్, మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆయన గారు అక్కడ పోయి మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా? సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన అక్రమ కట్టడాల కూల్చివేతలకు కొందరు అడ్డం పడుతున్నారు, అసొంటి వాటిని కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు అని చెప్పేసి. మరి ఈడ HCE భూములలో ఆగ మేఘాల మీద చెట్లు కూల్చేస్తే ఆ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పుకుంటే కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మీరు అప్పులు తెచ్చుకుంటే ప్రకృతి ఎలా మిమ్మల్ని క్షమిస్తుందా సారు? సరే, పేదలు ఆక్రమించి కట్టుకున్నారు, పేదలు FTL బఫర్ జోన్లలో కట్టుకున్నారు, పేదలు నాలాల మీద గుడిసెలేసుకున్నారని ఆగ మేఘాల మీద గుడిసెల మీదకి బుల్డోజర్లు పోయి కూలగొడుతున్నదే. ఇలా HCE భూముల దగ్గరకు పోయి HCE భూములలో పెరిగిన అడవులను కూల్చేస్తే, పెరిగిన చెట్లను పెకిలిచ్చేస్తే, 100 ఏళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు చరిత్ర గల చెట్లను కూల్చేస్తే పైన చెట్టు ఎంత పెరుగుతుందో కిందికి లోతుగా వేర్లు కూడా అంతే పాతుకొని పోతాయి. ఇలా ఆ చెట్లను పెకిల్చి వేస్తే ప్రకృతి క్షమిస్తుందా సారు మనల్ని? కంచ గచ్చిబౌలు ఎట్లనో కంచ మామిడిపల్లి కూడా చుట్టూతో ఫెన్సింగ్ వేసుకొని ఏడాది పొద్దు నుంచి అసలు పశువులను కూడా పోనిస్తలేరట. బోర్లు నీటి సదుపాయాలు ఉంటే కేసింగ్ పైపులు వలగొట్టి ఆ బోర్ పొక్కలు కూడిపేసిండ్రట. ఇగో ఈ అంశాలు చూస్తే ప్రకృతి క్షమిస్తుంది. కానీ ఇట్లా నాలాలు చెరువులు పునరుద్ధరణ అనే పేరుతోని పేదోళ్ళ ఇండ్లు కూల్చేస్తే ప్రకృతి మాత్రం 2 చేతులెత్తి చల్లగా బతుకు బిడ్డ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆశీర్వదిస్తుంది అన్నట్టు. అందరికి ఒకటే న్యాయం ఉండాలి. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, గండిపేట ఇటు ఏరియా ప్రాంతాలల్లా, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఏరియాలల్లా FTL బఫర్ జోన్లలో మీ బడాబాబులు, మీ కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లు ఉన్నాయి, మీ కాంగ్రెస్ నాయకుల ఇల్లులు ఉన్నాయి. ఇలా వాటి జోలికి పోలేరేం? ఇలా జనావాసాలు నిర్మితమై జనావాసాలుగా ఉన్న ప్రాంతాలను కూల్చేసి ఆకాశ హార్మ్యాలు నిర్మించాలి, ఇంకో దేశం లెక్క చెయ్యాలి అని చెప్పేసి ఉంటుంది కదా. అదేమో నది పేరు గుర్తొస్తుంది. లండన్కు సంబంధించి థేమ్స్ నగరం సంబంధించి ఆడపోయి పర్యటన చేస్తారు, అటు ఇటు తిరుగుతారు. మొత్తం మీద ఇలా టోక్యోలో పోయి గమ్మతి ముచ్చట్లు మాట్లాడితే ఎట్లా నవ్వాలనో అర్థం కాలేదట. ఇలా ఈడ చెట్లను కూల్చేసి కావాల్సిన విధ్వంసం అంతా సృష్టించి ఇలా ఇష్టారీతిన వ్యవహరించి ఇలా చూద్దాం రేవంత్ రెడ్డి సార్ అక్కడ ఏం మాట్లాడుతుండ్రో. ఒకసారి మీరు ఆ వీడియోలు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడిర్రు ఏం కథ అనేది. ఇది సౌండ్ వస్తలేదు కానీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇలా ఆ చెరువులను ఆక్రమిస్తే ప్రకృతి నాగం పట్టిస్తే ఇలా ప్రకృతి మనల్ని క్షమిస్తుందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతూ ఉన్నారు. అడగొయ్యి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇలా HCE భూములలో విధ్వంసం సృష్టిస్తే మిమ్మల్ని ప్రకృతి క్షమిస్తుందా సార్? ఒక్క మాట చెప్పు. ఇలా టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ అని చెప్పేసి అక్కడ పోయి చెప్తారు. ఢిల్లీ మహానగరము ఇలా పొల్యూషన్తో నిండిపోయింది, స్కూళ్ళు పార్లమెంట్ కూడా మూసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది అని చెప్తాను. అంటే రేపు హైదరాబాద్ విశ్వ నగరాన్ని కూడా అట్లనే చేద్దామని అనుకుంటున్నారా మీరు?
వచ్చి రంగనే 2400 2900 ఎకరాల దామగుండం అడవులను నావీ రాడార్ కప్పజెప్పిండ్రు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండ్రు. హైకోర్టుకు సంబంధించి అవి యూనివర్సిటీకి సంబంధించిన భూములే. అక్కడ చదువుకునే పిల్లలు ఎంతగానో అడ్డం పడ్డా కూడా అక్కడ 100 ఎకరాలు హైకోర్టు కడతామని చెప్పేసి అక్కడ దారాదత్తం చేసిండ్రు. అక్కడ చెట్లను తొలిచేసిండ్రు, అడవులను కూల్చేసిండ్రు, ఎన్నో ఎకరాల అడవిని విధ్వంసం చేసిండ్రు. అక్కడ ఉన్న జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆవాసం లేకుండా చేసిండ్రు. ఇలా హెచ్సియు భూముల మీద పడ్డరు. హెచ్సియు భూములు మరి మన అదృష్టమో మన దురదృష్టమో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కేసులు మరి వీళ్ళు అమ్ముకొనడానికే పోరాటం చేసిండ్రా, ఎందుకు పోరాటం చేసిండ్రో తెలియదు. మరి వీళ్ళు రాగానే ఎందుకు ప్రభుత్వ భూములే అని చెప్పేసి సానుకూలంగా తీర్పు వస్తుందో కూడా అర్థమైతే లేదు. మొత్తం మీద మేమే తీర్పు తెచ్చుకున్నాం, మేమే ప్రభుత్వ భూములని మేము వచ్చిన తర్వాతనే కొట్లాడినాం. దశాబ్దాల నుంచి ఎవరు కొట్లాడలేరు కానీ ఆ వేసిన ఐఎంజీ సంస్థలు ఆయన కూడా కొట్లాడలేడు కానీ రేవంత్ రెడ్డి సారే కొట్లాడి ఆ కేసు గెలిచిండు అన్నట్టు ఇప్పుడు ఆయన చెప్పే విధానం గట్లనే ఉన్నది. మొత్తం మీద ఈ పరిస్థితి కనబడతా ఉన్నది మనకు. అయితే ఆయన మాట్లాడతారు టోక్యో నగరంలో ఈ అంశాలు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి సార్. పొల్యూషన్ ఫ్రీ సిటీ మనల్ని క్షమిస్తుందా ప్రకృతి? అడవులను ఆక్రమిస్తే ఊకుందామా, చెరువులను ఆక్రమిస్తే ఊకుందామా? మరి ఇలా మీరు చేసేదేంటి సారు? మీరు చేసేదేంటి? రైట్, మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది. అక్కడ పోయి సుభాషిత రత్నాలు సంపినోళ్ళ సంతాప సభ పెట్టినట్లే సారు. ఇలా అడవుల గురించి, చెట్ల గురించి, లేకపోతే చెరువుల గురించి మీరే మాట్లాడాలి సారు. మీ వాళ్ళు అయితే ఒక లెక్క స్పందిస్తారు, మంది అయితే ఒక లెక్క స్పందిస్తారు. పేదోళ్ళు అయితే ఒక లెక్క స్పందిస్తారు, పెద్దోళ్ళు అయితే ఒక లెక్క స్పందిస్తూ ఉన్నారు. పేదోళ్ళ ఇంటి ముందుకి బుల్డోజర్ పోతుంది, పెద్దోళ్ళ ఇండ్లకు నోటీసులు పోతా ఉన్నాయి. నోటీసులు ఇవ్వకుండా కూల్చొద్దు అంటే ఆదివారాలు శనివారాలు చూసుకొని కోర్టు సెలవు దినాలను చూసుకొని ఇలా మీ కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నారు. ముంగడికి పోతా ఉన్నారు హైడ్రాతోని. కోర్టు సెలవు దినాలనే అడ్జేస్తా ఉన్నారు. కోర్టు సెలవు దినాలు లేకపోతే మొత్తం మీద హైడ్రాతోని ముంగడికి పోతలేరు. ఈ పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తం మీద ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామని చెప్పేసి టోక్యో నగరంలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాకపోతే హెచ్సి అడవుల గురించి మరి అక్కడి దాకా తెలుసు అనుకున్నారా, తెలియలేదు అనుకున్నారా తెలియదు కానీ మొత్తం మీద అక్కడ పోయి ఈ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ అంశాలు చూసిన వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టున్నది మన కథ. ఇలా అడవులను నాశనం చేసుకుంటా, అడవులను ధ్వంసం చేసుకుంటా ఇలా మీరు ఏం చేస్తా ఉన్నారంటే అక్కడ పోయి సుభాషిత రత్నాలు వల్లిస్తా ఉన్నారని చెప్పేసి. ఇక రాష్ట్ర యువతకు జపాన్లో 500 ఉద్యోగాలు, 10 రాజ్ గ్రూప్ జపనీస్ సంస్థలతో టామ్కామ్ ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఆ వార్త కనబడతా ఉంది. ఇక మే 31 కల్లా డీసీసీ చీఫ్ల నియామకం. దేశవ్యాప్తంగా డీసీసీ చీఫ్ల నియామకాన్ని మే 31 వరకు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపిండ్రు. ఈ నెల 25 నుంచి మే 30 వరకు రాజ్యాంగ పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించిండ్రు. ఇదే వార్త. కెనడాలో భారతీయ విద్యార్థిని ఒకరు అనూహ్య రీతిలో చనిపోయారు. ఓ కారుపై దుండగుడు కాల్పులు జరపగా బుల్లెట్ బస్ స్టాప్ వద్ద వెయిట్ చేసిన విద్యార్థినికి తగిలింది. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇట్లాంటి సంఘటనలు బాగా పెరిగిపోతా ఉన్నాయి. ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా పెరిగిపోతా ఉన్నాయి. భారతీయ బిడ్డలు జీవిడిస్తా ఉన్నారు. విదేశాలకు పోయి చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది అక్కడ జీవిడిస్తా ఉన్నారు. మరి ఈ పరిణామాలన్నిటికీ కారణం ఏందో దీని మీద పూర్తి అధ్యయనానికి రావాల్సిన అవసరం ఉన్నది. అది యాక్సిడెంట్లతో చనిపోయినట్టు యాక్సిడెంట్లుగా అయినాయి అంటారు. మొత్తం మీద దాని మీద ఒక నివేదిక మాత్రం ఇస్తలేరు. ఈ కాల్పులు జరుపుకోవడేందో, అందులో భారతీయ విద్యార్థులే చచ్చిపోవడేందో అర్థమైతలేదు. గత 4-5 నెలల నుంచి ఇది సర్వసాధారణం అయిపోయింది. గత 4-5 నెలల నుంచి ఈ అంశాలు తెర మీదకి బాగా వస్తా ఉన్నాయి. రైట్, ఈ వార్త కనబడతా ఉన్నది. ఇక జీవో 111 ఎత్తేసినప్పుడు ప్రకృతి గుర్తు రాలేదా? అది ఎత్తేయలేదు కదా సారు, ఇంకా పెండింగ్ లో ఉంది కదా. ప్రత్యామ్నాయంగా 2020లో జీవో 69 అని తీసుకొచ్చిండ్రు. మొత్తం మీద ఆ విధి విధానాలు అమలయ్యేంత వరకు, జీవో 69 విధి విధానాలు అమలయ్యేంత వరకు ఆ జీవో 11 ఏదైతే ఉన్నదో అదే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనము స్టే ఇచ్చింది కదా. ఇది ఇంకా రద్దు కాలేదు కదా. దాదాపు అది రద్దు కావద్దు అని చెప్పేసి పర్యావరణ ప్రేమికులు చాలా పిల్లు దాఖలు చేసిండ్రు. కాకపోతే ఒక 80 ఈ జీవో 111 వల్ల, అంటే ఒకప్పుడు ఈ జీవో 111 ఏంటంటే జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి అంటే ప్రధాన తాగునీటి వనరుగా ఉస్మాన్ సాగర్, జంట జలాశయాలు ఏవైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు ఉన్నాయో హైదరాబాద్ మహానగరానికి అవి తాగునీళ్లు
మొత్తం మీద ఇక తాగునీళ్ళ ఆధారం అంటే అది ఒక్కటే అన్నట్లు, ఆ జంట జలాశయాలు అన్నట్టు. తాగునీళ్ళ ఆధారం అంటే ఆ జంట జలాశయాలు. దాదాపు ఇది 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1996లో ఈ అంశాన్ని తీసుకొని వచ్చింది. ఈ జీవో 111ను అది చేసింది. ఈ జీవో 111ను తీసుకొని వచ్చింది. మొత్తం ఇది పేజ్ ఎటపాయ్. ఈ జీవో 111ను తీసుకొని వచ్చింది. ఈ జీవో 111 ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంట జలాశయాలైన వాటిని పరిరక్షించడము, లేకపోతే జంట జలాశయాలైన వాటిని పరిరక్షించడము, ఇంకా పర్యావరణాన్ని పరిరక్షించడము అని చెప్పేసి ఈ జీవో 111 అంశము పరిగణలోకి తీసుకున్నారు. 1996లో అది వచ్చింది. తర్వాత రాను రాను ఈ జంట జలాశయాలు ఏదైతే 2014 నుంచి ఈ నీటి వాడకం, జంట జలాశయాల నుంచి నీటి వాడకం తక్కువైంది. ఎందుకు తక్కువైందంటే కృష్ణా గోదావరి నీళ్లు అప్పటికే వచ్చేస్తున్నాయి కాబట్టి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, రావాల్సిన వాటాలు వస్తున్నాయి కాబట్టి ఈ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి నీటి వాడకం తక్కువైపోయింది. ఇక ఈ నీటి వాడకం తక్కువైపోయిందని అదే అదునుగా చూసుకొని ఇక్కడ అందరూ ఫామ్ హౌజులు, లేకపోతే ఇంకా అది ఏమంటారు, వాటిని ఏమంటారు, గెస్ట్ హౌజులు కబ్జాలు పెట్టుడు మనం చూసినాం కదా. దాదాపు అక్కడ మనం చూసినాం పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పెద్ద పెద్ద గోడలు ఫెన్సింగ్లు వేసుకొని లోపల ఏం జరుగుతుందో కనబడకుండా, బయటకు ఏం కనబడకుండా, అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనే అంశాలు కూడా తెర మీదకి రాకుండా మొత్తం కబ్జా పెట్టిరాదు. ఒక్కటైతే మనం చూసినాం, ఇంకెన్నున్నాయో మనకు తెలియదు. మొత్తం మీద ఈ పరిస్థితి అయితే అక్కడ ఉన్నది. ఈ 111 జీవో 111 ఎత్తేయడం ఎందుకనంటే కొన్ని 84 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అభివృద్ధికి నోసుకోవట్లేరు. మొత్తం మీద అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, భూములకు వాల్యూ లేదు, విలువ లేదు. ఒక 84 గ్రామాలు నష్టపోతా ఉన్నాయి. 84 గ్రామాలకు ఏం అందుతలేవు. ఈ ఉమ్మడి రంగారెడ్డి, ఇటు పోతే వికారాబాద్, ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 84 గ్రామాల ప్రజలు అభివృద్ధికి నోర్చుకుంటలేరు. అభివృద్ధి అయితే లేదు, అక్కడ భూముల విలువ పెరుగుతలేదు అని చెప్పేసి ఈ జీవో 111 ఏదైతే ఉన్నదో ఆ 111ను రద్దు చేయాలని చెప్పేసి ఆ గ్రామాలే ఒత్తిడి తీసుకొచ్చినాయి, డిమాండ్ పెంచినాయి. కానీ పర్యావరణ ప్రేమికులు ఎవరైతే ఉంటారో దీన్ని అట్లా రద్దు చేయడానికి లేదు అని చెప్పేస్తే అప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత దీని ప్లేస్లో ప్రత్యామ్నాయంగా జీవో 69 తీసుకొచ్చిండ్రు. ఈ 69 విధి విధానాలు అమలు అయ్యేంత వరకు ఈ జీవో 111 ఏదైతే ఉన్నదో ఆ విధానాలతో ముంగడికి పోవాలని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చింది. మరి ఎందుకు ఇక మరి ఆ 84 గ్రామాల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? ఈ 111 జీవో గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుండ్రు? ఇప్పుడు హెచ్సియు భూములకు సంబంధించి కొట్లాడేదే వీళ్ళట, బీజేపీ నాయకులట. ఎక్కడన్నా కనబడుతున్న దానివల్ల అయ్యా రఘునందన్ సారు, మీకు ఒకటి అడుగుతున్నాం. రఘునందన్ రావు సారు, మీ బీజేపీలో ఒక ఎంపీ రేవంత్ రెడ్డిని తిడతా ఉంటే అడ్డుకుంటా ఉన్నాడట, రేవంత్ రెడ్డిని తిట్టనిస్తలేడట. ఇది తక్షణమే ఒకవేళ నిజమైతే మీరు హైకమాండ్ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. రఘునందన్ రావు సార్, మీరు హైకమాండ్ దృష్టికి తీసుకుపోయి ఇగో ఇట్లా చేస్తుండు మన ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రేవంత్ రెడ్డిని తిట్టనిస్తలేడు అంటే. కానీ ఆడేం చేస్తారు లేండి, మోడీతోనే డైరెక్ట్ దోస్తాన ఏర్పాటు చేసుకున్నాడు. చోటేబాయి బడేబాయి అన్నట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు మోడీ అండ్ రేవంత్ రెడ్డి. దేశంలో కాంగ్రెస్ కు బీజేపీకి పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం వాళ్ళు దోస్తాన కొనసాగిస్తున్నారనే అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇక మరి మీరాంటోళ్ళు ఏమైనా ముంగటపడి ఏమైనా ముచ్చట మాట్లాడతారో దాని మీద నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయట. బీజేపీతోని కాంగ్రెస్ అంటగాగుతా ఉన్నది, కాంగ్రెస్ తోని అంటగాగుతా ఉన్నది బీజేపీ. ఆ ఎంపీ ఉన్నది బీజేపీ పార్టీలు అన్నట. మరి ఆ ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలల్లా ఎవరో మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది రఘునందన్ రావు సార్. మొత్తం మీద గుర్తించుకోవాలి, గుర్తించి ముంగడికి పోవాలి. ఇలా 8 మంది ఎంపీలల్లా బండిల పెట్రోల్ బీజేపీదేనట, కానీ పనిచేసేది మాత్రం కాంగ్రెస్ కోసమట. ఎవరన్నా బీజేపీలో రేవంత్ రెడ్డిని తిడతామంటే వాళ్ళకి ఫోన్ చేసి మరి వార్నింగ్లు ఇస్తుండట. మన టార్గెట్ ఇప్పుడు కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, బీఆర్ఎస్ టార్గెట్ అని చెప్పేసి. అంటే ఇప్పటి నుంచే సిద్ధమవుతాన్రా మీరు? అర్థమైతలేదు. సరే, ఈ జీవో 111 రద్దు ఇంకా అవ్వలేదు, అది కొనసాగుతానే ఉన్నది. దాని ప్లేస్లో ప్రత్యామ్నాయంగా 69 తీసుకొచ్చిండ్రు, జీవో 69. కానీ వాదనలు మాత్రం ఉన్నాయి. ఆ 84 గ్రామాల ప్రజలు మాత్రము ఈ జీవో 111 రద్దు చేయాలి,
మా గ్రామాల అభివృద్ధికి నోసుకుంటలేవని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తామని ఇది జీవో 111కు సంబంధించి ఇక మరి హెచ్సి భూముల మీద పోరాటం చేస్తున్నది బీజేపీ ఏనని వెల్లడి అని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు బిల్లి రావుకు ఈ 400 ఎకరాలు కాదు ఈ హెచ్సి భూములకు సంబంధించి ఈ 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో బిల్లి రావు కట్టబెడుతున్నప్పుడు బీజేపీ నాయకులు ఒక్కడు సప్పులు చేయలేరట, ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేరట, ఒక్కళ్ళు కూడా మాట్లాడలేరట. అప్పనంగా కట్టబెడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా అడ్డం చెప్పలేరట. తక్కువకే బిల్లి రావుకు ఐఎంజీ సంస్థలకు అప్పచెప్తున్నప్పుడు ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేరట. ఈ సిచ్యువేషన్లు అక్కడ ఉన్నాయి. ఇలా హెచ్సి భూముల గురించి మీరు పోరాటం చేస్తున్నారంటే ఎవరు నమ్ముతారు సారు? కనీసము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ దేశ ప్రయోజనాల కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వాడుకొని రేవంత్ రెడ్డి బుల్డోజర్ పంపిస్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్లను దించుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మరి విచారణకు ఎందుకు ఆదేశాలు జారీ చేస్తలేరు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేపిస్తలేరు? 10,000 కోట్ల రూపాయలు అప్పనంగా మధ్యవర్తికి 170 కోట్ల రూపాయలు ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు మధ్యవర్తితోని పైసలు తెచ్చుకున్నారనే ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి కదా. మరి ఎందుకు విచారణకు ఆదేశాలు జారీ చేస్తలేరు? ఆ అంశంకి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా రఘునందన్ రావు సార్? యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది. ఇలా ఆ 10,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు కదా, ఆ 10,000 కోట్ల రూపాయల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా దేశ ప్రయోజనాల కోసం, దేశంలో కాంగ్రెస్ ను దెబ్బతీయడం కోసం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను దెబ్బతీయడం కోసం ఇక్కడ కాంగ్రెస్ ను వాడుకొని, తెలంగాణ కాంగ్రెస్ ను వాడుకొని అక్కడెక్కడ దేశీయ సభలలో మాట్లాడుతూ ఉన్నారు మోదీ సార్ గాని. మరి ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి మీద విచారణకు ఆదేశాలు జారీ చేస్తలేరు? ఎందుకు హెచ్సి భూముల పట్ల కాంగ్రెస్ సర్కారు చేసిన విధ్వంసం గురించి ఆలోచన చేస్తలేరు? ఇలా నియో పోలీసు సరే మీ మాటకే వద్దాం. నియో పోలీసు గుట్టలు కరిగేయలేదా, కొండలు కరిగేయలేదా, కొండలను కరిగించి గుట్టలను కరిగించి ఆకాశ హార్మ్యాలు నిర్మించలేదని చెప్పేస్తే అక్కడ అడవులు లేవు, చెట్లు లేవు, మూగ జీవాలు లేవు. లక్కీలు నియో పోలీసులో అక్కడ జింకలు లేవట అప్పుడు ఆ హయాంలో ఆ ప్రాంతంలో. మరి అప్పుడు ఉంటే అప్పుడు కూడా గిట్లనే వీడియోలు బయటకు వచ్చేది కదా, గిట్లనే విద్యార్థులు అడ్డం పడేది కదా, గిట్లనే తెలంగాణ సమాజం తిరుగుబాటు లేవనెత్తేది కదా. ఇలా అంత అయిపోయినాక అభివృద్ధి అయిపోయిన తర్వాత ఎన్నో పెట్టుబడులను ఆకర్షించిన తర్వాత అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రం ముంగట పడ్డాక ఇలా బీజేపీ నాయకులు ప్రశ్నించాల్సింది ఇలా 400 ఎకరాలు ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద లేవాలి కదా. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మీదకి పోతా ఉన్నారు? అంటే నిండా ములిగినాక సలెక్కడితే ఆల్రెడీ జనాలకు తెలిసిపోయింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యిండ్రి అని చెప్పేసి, అందుకే ఇంకా దాగాల్సిన అవసరం లేదని చెప్పేసి బహిరంగంగానే ఇట్లా విమర్శిస్తా ఉన్నారా? ఇలా మీరు పోరాటం చేయాల్సింది హెచ్సి భూములను విధ్వంసం చేస్తా ఉన్న, హెచ్సి అడవులను విధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద కదా. ఇప్పుడు సరే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొండలను దవ్విండ్రు, అడవులను దవ్విండ్రు, అడవులను పెకిల్ చేసిండ్రు అని చెప్పేసి మీరు మాట్లాడిండ్రు కదా సారు. మరి పెకిల్ చేసిన అడవులను ఇప్పుడు తీసుకురాగలుగుతారా? కట్టిన ఆకాశ హార్మ్యాలను కూల్చేసి, కట్టిన బిల్డింగులను కూల్చేసి, చేసిన అభివృద్ధిని తీసేసి ఇలా మళ్ళీ అక్కడ కొండను నెలకొల్పగలుగుతారా? నెలకొల్పలేరు కదా, తీసుకురాలేరు కదా. కానీ ఇలా ఉన్న వాటిని చేతులు జారిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కదా. ఇలా చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు నయం సారు. ఏదో మీరు మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది కరెక్ట్ పని అని చెప్పేసి సమర్థించినట్లున్నది సారు. బీజేపీ సార్ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అప్పుడు ఎక్కడ మొక్కలు నాటారు? 2.5 కోట్ల మొక్కలు నాటిండ్రు, 2 కోట్లన్నర పైచిలకు మొక్కలు నాటిండ్రు. లెక్కలు తీయండ్రి. ఇకేమన్నంటే మొక్కలు నాటిండ్రు, హరితహారం పేరుతోని ముంగడికి వేయిండ్రు. 8% తెలంగాణ రాష్ట్రంలో గ్రీనరీ పెరిగింది అన్న అంశాలు కేంద్ర నివేదిక సంస్థలే వెల్లడించినాయి. ఆ విషయాలు మీకు కూడా తెలుసు. మీరు ఒక మంచిగా ఏమంటారు ఆర్థిక రాజకీయ విశ్లేషకులు కాబట్టి మీకు కూడా తెలుసు ఆ అంశం. ఇలా మోనోకార్పస్ మొక్కలు అని చెప్పేసి ఆ మోనోకార్పస్ మొక్కల మీద ఏడుస్తా ఉన్నారు. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి అతి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని అతి ఎక్కువగా ఆక్సిజన్ వదిలే మొక్కలే అవి అని చెప్పేసి స్పీకర్ గారు మాట్లాడాల్సిన అంశం కాదు అది. అసెంబ్లీలో స్పీకర్ గారు మాట్లాడాల్సిన అంశం కాదు. ఇలా కోట్ల మొక్కలను కొట్టేయాలని చెప్పేసి, కొన్ని లక్షల మొక్కలను కొట్టేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముంగడికి పోతా ఉన్నారు. సరే మొక్కలు నాటిరు సారు, మొక్కలు నాటందే ఇంత గ్రీనరీ కనబడది, మనకు ఇంత గ్రీనరీ కనబడది. మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఉన్నట్టు మాట్లాడతారనే అంశం దగ్గర ఒకటి ఉన్నది. రఘునందన్ రావు సారు ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలలో చులకన కావద్దు. ఇప్పుడు 111 అంశం అంతా మీకు తెలిసే ఉంటుంది రైట్. మొత్తం మీద ఈ పరిస్థితి. ఇక ఉప ఎన్నికలు వస్తే మేము గెలుస్తాం, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం, పార్టీ నేతలకు విప్ జారీ చేస్తాం, ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తామని చెప్పేసి కేటీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ దే అధికారం
మొత్తం మీద కేసీఆర్ సీఎం అవుతారు, రేవంత్ తీరు మళ్ళీ కాంగ్రెస్ అంటేనే ప్రజలు హెచ్చించుకుంటున్నారు. తీరు వల్ల డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ సీట్లు పెరుగుతాయి. అక్కడ కాంగ్రెస్ బీజేపీ కన్నా బీఆర్ఎస్ పార్టీనే బలంగా ఉంది. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నా పైసా ప్రయోజనం లేదు. అక్టోబర్లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అయితే సరైన బలం లేదు, ఎంఐఎంకి ఎక్కువ ఉన్నది. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంఐఎంకు ఎక్కువ ప్రియారిటీ ఉన్నది, ఎంఐఎంకు ఎక్కువ బలం ఉన్నది. తర్వాత బీజేపీ పార్టీకి ఉన్నాయి. 2 బలాలున్న పార్టీలు ఎంఐఎం ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడతా ఉన్నాయి. ఒక ఎంఐఎం బీజేపీ ఒకటే కాబట్టి మేము దేనికి మద్దతు ఇవ్వమని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండ్రు. ఆయన మాట్లాడిన మాటలు అంటే మొన్న ఒక వార్త ఈ పత్రికలోనే హైలైట్ అయింది, మనం చూసినాము. ఈ పత్రికలోనే హైలైట్ అయింది ఆ వార్త. మనం వాళ్ళకి వేసేది లేదు, వీళ్ళకి వేసేది లేదు. ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ మనం పూర్తిగా బైకాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్ పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు. వాళ్ళు లేదు, ఇల్లు లేదు, మనం వాళ్ళ పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని సవితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది, విప్పు కూడా లేదు. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తారు, చర్యలు ఉంటాయి. విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తాను. చూస్తుంటేనే 16-17 నెలలు ఎత్తిపోయి రైట్. మొత్తం మీద మనకు బలం లేదు, మనం పోతలేము. బీజేపీ ఎంఐఎం ఒకటే కాబట్టి మనం ఎవరికి సపోర్ట్ ఇయ్యము, ఎవరికి మద్దతు ఇయ్యం, ఎవరికి సపోర్ట్ చేయకుండానే ముంగడి పోతామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇదే పత్రికలో గత 10 రోజుల కింద వార్త వచ్చింది కదా, బీఆర్ఎస్ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం అని. ఎట్ ఏ టైం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దూరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దూరం ఉన్నదాన్ని హైలైట్ చేయలేరు కానీ బీఆర్ఎస్ పార్టీ దూరం ఉన్నదాన్ని హైలైట్ చేసిండ్రు. ఇదే పత్రిక వేదికగా వార్త వచ్చింది కాబట్టి ఇదే పత్రిక వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాటలు వినబెట్టిన మొత్తం మీద ఆయన సమాధానం అది చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రంటే, మాకు బలం లేదు, స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు బలం లేదు కాబట్టి మేము దూరంగా ఉంటున్నాము ఈ ఎమ్మెల్సీ. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు వేరు, మళ్ళా ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఎట్లా ఎంఐఎం మెజారిటీ ఏదైతే ఉన్నదో, బలంగా ఏదైతే ఉన్నదో, దాదాపు ఎంఐఎంకు 49, తర్వాత బీజేపీకి 29, 30 ఏమో ఉన్నాయి. మొత్తం మీద ఈ 108లో మొత్తం వాళ్ళకే ఉన్నది కాబట్టి వాళ్ళకే గెలుపు ఖాయం అవుతుంది కాబట్టి ఇలా పాల్గొనాల్సిన అవసరం లేదు, మా వాళ్ళు కూడా ఎవరు ఓట్ అయ్యారు అని చెప్పేసి క్యాడర్కు దిశానిర్దేశం చేసిండ్రు. ఇక ఎవరు పాల్గొనొద్దు అని చెప్పేసిండ్రు. అవసరమైతే మనం ఎవరికి సపోర్ట్ లేదు, ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, 2 ఒకటే కాబట్టి అని చెప్పేసి ఈడ వార్త. ఇక 2000 మందికి నోటీసులు ఇస్తారా, అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. కచ్చగచ్చిబౌలి మార్ఫింగ్ ఫోటో వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీట్, పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ అని చెప్పేసి పోలీసు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చిండ్రు. అయితే అది హాయ్ హైదరాబాద్ నుంచి ఒక కార్టూన్ ఫోటో మాత్రమే, నేనేం దాన్ని ట్వీట్ చేయలేదు, రీపోస్ట్ చేసిన గంతే, దాని మీద ఏం వివరణ రాసుకురాలేదు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఆమె చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ మిస్టేక్ ఉట్టి పన్నట్లు కనబడతా ఉన్నది. ఇక్కడ ప్రభుత్వ అధికారులు పనిచేస్తేనే గవర్నమెంట్ ముందడికి నడుస్తుంది, ఏదో మీరు నడిపిస్తే నడిచేది కాదు. సంక్షేమ పథకాలు పోవాలనన్నా, లేకపోతే ప్రజలకు వాళ్ళు మోసుకొని పోవాలన్నా, వాళ్ళు పనిచేయాలనన్నా, మీ ప్రభుత్వం నడవాలనన్నా, మీరు పార్టీ పరంగా గెలిచినా కూడా మీ ప్రభుత్వం నడవాలనన్నా ఇక్కడ సిహెచ్లు, సెక్రటరీలు అండ్ గవర్నమెంట్ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ కారాబారి నుంచి అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్కే మీరు నోటీసులు ఇచ్చిండ్రు. ఆమె పర్యావరణ ప్రేమికురాలు కావచ్చు, ప్రకృతి ప్రేమికురాలు కావచ్చు, అట్లా కూల్ చేస్తే బాధ అయింది కావచ్చు, ఒక పోస్ట్ రీపోస్ట్ చేసిన దానికి మీరు పోలీసులతో నోటీసులు ఇస్తే ఆ పేజీ నుంచి నేను రిపోర్ట్ చేసిన కార్టూన్ ఫోటో ఏదైతే ఉన్నదో ఆ కార్టూన్ ఫోటో దాదాపు 2000 మంది రీపోస్ట్ చేసిండ్రు. ఆ 2000 మందికి కూడా నోటీసులు ఇస్తాన్రా, లేకపోతే నన్నే కావాల్సుకొని టార్గెట్ చేస్తుండ్రా అనే అంశాలు ఆమె లేవనెత్తిండ్రు. మొత్తం మీద ట్విట్టర్ వేదిక నుంచి ఎక్స్ వేదికగా ఇంకో ట్వీట్ చేసిండ్రు. అది ఇప్పుడు వైరల్ గా మారుతా ఉన్నది సోషల్ మీడియాలో.
రైట్ మొత్తం మీద కంచగచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. ఈ భూములకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోను ఎక్స్ ట్వీట్ లో షేర్ చేయడంపై పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె శనివారం వివరణ ఇచ్చారు. అయితే ఆ వెంటనే ఎక్స్ లో మరో పోస్ట్ పెట్టిండ్రు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు పూర్తిగా సహకరించాను, కానీ ఆ ఫోటోను నాతో పాటు 2000 మంది రీపోస్ట్ చేశారు. మరి ఆ ఫోటోను వారందరిపై రీపోస్ట్ చేసిన వారి అందరిపైన ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారా? ఒకవేళ అలా చేయకపోతే ఈ వ్యవహారంలో కొందరిని మాత్రమే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, చట్టం ముందు సమానత్వాన్ని ఉల్లంఘించినట్లే అని అందులో పేర్కొన్నారు. మొత్తం మీద టార్గెటెడ్ గా స్మితా సబర్వాల్ టార్గెటెడ్ గా అది చేస్తా ఉన్నది సర్కారు, నన్నే టార్గెట్ చేసిండ్రు అని చెప్పేసి ఆమె ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. ఇది వాస్తవమే కదా. మరి 2000 రీపోస్ట్లు అయినప్పుడు 2000 మందికి నోటీసులు ఇవ్వాలి కదా. కానీ ఒక్కళ్ళనే టార్గెట్ చేసిందంటే ఇది కక్షపూరితంగా ముందడి కొనసాగుతున్న రాజకీయ వ్యవహారం అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది. రైట్, ఈ అంశం ఇక్కడ ఉన్నది. ఇక ఒకసారి నమస్తే తెలంగాణలో చూసుకుందాం. నమస్తే తెలంగాణలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం. ఇక కౌంట్ డౌన్ 7 days బీఆర్ఎస్ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్ ఎలకతుర్తిలో సభ పెడతా ఉన్నారు. పెద్ద ఎత్తున 1200 ఎకరాలు, 10 లక్షల మంది అంచనా, మొత్తం మీద పెద్ద సభ. దాదాపు ఉద్యమం తర్వాత లేకపోతే ఇంకా కొన్ని కార్యక్రమాల తర్వాత ఇదే పెద్ద సభ, అందరికంటే అన్నిటికంటే పెద్ద సభ నిర్వహించాలి అని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ విధానాలతో ముందడికి కొనసాగుతా ఉన్నారు. ఇంకా 7 days ఏప్రిల్ 27వ తారీఖు నాడు సభ పెడతా ఉన్నారు. అయితే ఇక్కడ పైసలు లేనే లేవు, డీలాబడిన తెలంగాణ అని చెప్పేసి ఈ 16 నెలల పొద్దుల తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది అనడానికి ఇదొక నిదర్శనము, ఇదొక ముచ్చట పట్టుకొని వచ్చినము. మొత్తం మీద ఈ 16 నెలల పొద్దుల తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేకుండా అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి డీలా పడిపోయింది అనడానికి ఇక్కడ నాడు పరాయి పాలనలో దగాపడిన తెలంగాణ నేడు స్వపరిపాలనలో డీలాబడింది. రాష్ట్రంలో మారిన ప్రభుత్వానికి తగ్గట్టుగానే ఆగిన సంక్షేమంతో ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యింది. ఇక చేతిలో పైసలు లేక తగ్గిపోయిన ప్రజల కొనుగోలు శక్తి, మార్కెట్లో క్షీణించిన డిమాండ్కు అద్దం పడుతున్నది. అమ్మకాలు లేక ధరలు పతనమైతే ద్రవ్యోల్బణం తగ్గిందంటూ సర్కారు డబ్బా కొట్టడంతో కొట్టుకునే దుస్థితి ఏర్పడింది. ఇకనైనా అప్రమత్తం కాకపోతే తీవ్ర ఆర్థిక సంక్షోభమేనంటూ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతా ఉన్నది. రైట్, ఏ చిన్న కూరగాయల మార్కెట్కు పోయినా అక్కడ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు ఈ పరిస్థితులు బయటకు చెప్తా ఉన్నారు. మనం దాదాపు ఒక మార్కెట్కి పోయి పబ్లిక్ బైట్ తీసుకొచ్చినాము. ఆ పబ్లిక్ బైట్లలో దాదాపు ఆ కూరగాయల వ్యాపారులు ఎవరైతే ఉంటారో, కూరగాయలు అమ్ముకొని జీవనం కొనసాగించే చిన్న చితక వ్యాపారులు ఎవరైతే ఉంటారో, ఆ చిన్న చితక వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు రూపాయి పుట్టువలు లేదమ్మా, రూపాయి పైస దొరుకుతలేదు, బిచ్చమేద్దామంటే రూపాయి దొరుకుతలేదు, ఆగమైన పరిస్థితి ఉన్నది, ఘోరమైన పరిస్థితి ఉన్నది, బరకత లేకుండా అయింది, ఏమైందో తెలుస్తలేదు, ఎన్నడికి ఇంత అధ్వానం లేదు, నెరి ఇంత అధ్వానంగా తయారైంది అని చెప్పేసి నేను లైవ్ లో చూసిన ముచ్చట మీకు చెప్తున్నా. ఎవరు అత్తలేరు, కూరగాయలు కొంటలేరు, ఆడ తెచ్చిన ధర కన్నా సగం ధరకు కూడా ఎవరు కొంటలేరు, అసలు మార్కెట్లకే అడుగు పెడతలేరు. జనాల దగ్గర పైసలు ఉండాలి కదా, పైసలు ఉంటే కమ్మగా తింటారు, కుటుంబాన్ని మంచిగా చూసుకుంటారు. పేదరికంలో బతికేటట్టు, పేదరికంలో కూరుకపోయేటట్టు చేస్తే నిత్యం సాధారణ వస్తువుల ధరలు పెరుగుకుంటూ పోతే ఎట్లా బతుకుతారు, ఎట్లా పైస రొటేషన్ అవుతుంది? పైసకు మూలమైన రైతులని ఇలా మీరు ఆదుకుంటలేరు. రైతులకు రైతు భరోసా పైసలు ఇవ్వకపోతే, రైతు రుణమాఫీ చేసిన వాళ్ళకి చేతిరి ఇంకా చేయకపోతే రైట్ చూద్దాం. పైసలు లేవు, డీలాబడిన తెలంగాణ లేనే లేవు, రాష్ట్ర ఆర్థికం అస్తవ్యస్తం, పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తి, ఆగిన సంక్షేమ పథకాల ప్రభావం, మార్కెట్లో క్షీణించిన డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇవి రాష్ట్రాల వారీగా తీసిండ్రు. మొత్తం మీద ఇవి చూడొచ్చు మనం. మొత్తం ఇగో ఎల్లో కలర్ ఇచ్చిండ్రు, ఎల్లో కలర్లో ఇవి ఇచ్చిండ్రు. అన్నిటికంటే తెలంగాణ రాష్ట్రంది ఇగో ఇక్కడ ఇచ్చిండ్రు చూడుర్రి. 16.50 3.83 2023-24 4.90. అయితే ఇక్కడ మనకు వైలెట్ కలర్ లో ఇచ్చింది 2024-25 జిఎస్డిపి అంచనా లక్షల కోట్లలో. ఇక రెడ్ కలర్ లో ఇచ్చింది 2022-23 జీడిపి తలసరి ఆదాయం లక్షల్లో. ఇక గ్రీన్ కలర్ లో ఇచ్చింది జాతీయ జీడిపిలో వాటా శాతాల్లో అని చెప్పేసి. 2024-25లో జిఎస్డిపి అంచనా లక్షల కోట్లలో 16.50 లక్షల కోట్లు. రైట్, 16.50 లక్షల కోట్లు 2024-25లో. ఇక
తర్వాత 2022-23లో జీడిపి తలసరి ఆదాయము 3.83 లక్షలు 2023-24లో 4.90 లక్షలు జాతీయ జీడిపి శాతము జాతీయ జీడిపిలో వాటా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమాగం అగమ్య గోచరంగా ఉన్నది. దేశంలోనే ధనిక రాష్ట్రంగా విరాజిల్లిన తెలంగాణ వైభవం ఇప్పుడు మసకబారిపోయింది. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో ఎప్పటికీ ఎవరు ఊహించని మార్పునే తీసుకొచ్చింది. అవును, పైసలు లేక కొనుగోలు శక్తి అడుగంటి రాష్ట్ర ప్రధానికం అల్లాడిపోతున్నది. మరి మార్కెట్లో డిమాండ్ పడిపోయి ధరలు తగ్గుతుంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశామంటూ సర్కారీ పెద్దలు గొప్పలు చెప్పుకునే దుస్థితి దాపురించింది. ధరల తగ్గుదలకు డిమాండ్ క్షీణతకు మధ్య తేడా తెలియని అయోమయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా అన్న సందేహాలు తలెత్తకపోవు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందల్లా ఘోరమైన పరిస్థితి. ఎవరు అత్తలేరు, కొంటలేరు. ధరలు తగ్గిపోయినా కూడా డిమాండ్ లేదు. తెచ్చిన ధరకు కొందామని కూడా ఎవరు ఆలోచన చేస్తలేరు. తెచ్చిన ధరకు కూడా కొనడానికి కూడా సుముఖత చూపడతలేరు. తెలంగాణ ప్రజల దగ్గర పైసలు లేకుండా ఒక అవ్వ చెప్పింది, ఒక బిచ్చగాళ్ళతే బిచ్చమేస్తానికి రూపాయి చేతులు ఉంటలేదు అవ్వా, ఏం చేయాలి బాన్సను ఓ పెద్దవ చెప్పింది, ఆవేదన వ్యక్తం చేసింది. ఉంటది, అది మన పబ్లిక్ బైట్లలో ఉంటది. రైట్. ఇక రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని చూసి నవ్వాలనో ఏడవాలనో తెలియట్లేదన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. వాపును చూసి బలుపు అని జబ్బలు జరుచుకునే వారు గద్దెనెక్కితే పరిస్థితి ఇలా కాకుంటే ఎలా ఉంటుందన్నది వారి ఉద్దేశం. మరి ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయం గత ఏడాదిన్నర కాలంగా బాగా తగ్గిపోయిందన్నది మెజార్టీ విశ్లేషకుల మాట. అంతకు ముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేయడంతో అందరి దగ్గర పైసలు ఉండేవని, దీంతో అవసరాలు తీర్చుకునేవారని అంటున్నారు. ప్రధానంగా రైతు బంధు వంటి పథకాలు తెలంగాణ గ్రామీణ జీవన ప్రమాణాలను ఎంతో పెంచాయన్న అభిప్రాయాలు సర్వత్రా. సార్ చిన్న సార్ లేరు, బయటికి పోయి. రైట్. తెలంగాణ గ్రామీణుల జీవన ప్రమాణాలను ఎంతో పెంచాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుండడం గమనార్హం. కానీ ఇప్పుడున్న రేవంత్ సర్కార్ రైతు బంధు పేరును మార్చిందే తప్ప అందులోని భరోసాని మాత్రం రైతన్నలకు ఇవ్వలేకపోయిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నాడు నిండు కుండల్లో దర్శనమిచ్చిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు ఇప్పుడు కరువుకు కాసారులుగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద అమ్మకాలు లేక అంగట్లో ధరలు పతనం, ద్రవ్యోల్బణం తగ్గిందని సర్కారు గొప్పలు, కీలక రంగాలను ఆవరించిన నిస్తేజం, పెట్టుబడులు ఉత్పాదక వెనక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు అప్రమత్తం కాకుంటే సంక్షోభమే అని చెప్పేసి ఇక్కడ వార్త మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. ఇది తెలంగాణ ఆర్థిక పరిస్థితి. ఒకవైపు ధరలు తగ్గిపోయి డిమాండ్ తగ్గినా కూడా ధరలు తగ్గుతా ఉన్నాయి. తగ్గినప్పటికి కూడా డిమాండ్ తగ్గిపోయింది. వాస్తవానికి ధరలు పెరుగుతున్నాయి అన్నప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ధరలు తగ్గిపోతున్నాయి అన్నప్పుడు కూడా డిమాండ్ తగ్గిపోయింది. ఎందుకంటే కొనేటోళ్ళు లేరు అక్కడ. రైట్. ఈ పరిస్థితి ఉన్నది. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. పోయిన 10 ఏళ్ళు ఎన్నడూ లేని విధంగా ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇక అమ్మకానికి న్యాకు భూములు, భవనాన్ని కూడా తొలగించే యోచన. ఎకరం 100 కోట్ల చొప్పున 60 ఎకరాలు విక్రయించే ప్లాన్ కేసీఆర్ హయాంలో. జిల్లాల్లో సైతం న్యాకు శిక్షణ కేంద్రాలు, ఇక వీటిని కూడా అమ్ముకొని పైసలు చేసుకోవాలని చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక ఇక్కడ రాజీవ్ యువ వికాసం బ్యాంకు సమ్మతిస్తేనే అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది కదా మనకు. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఒక అంశము ఇక్కడ వచ్చింది. రైట్. ఏమన్నారు? దాదాపు ఒక 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొస్తా ఉన్నాం. అందులో కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కువ చేరుస్తాము అని చెప్పేసి ఓపెన్ టాప్ గానే చెప్పిండ్రు. ఇది 4 లక్షల రూపాయలు లోను. ఇక కాంగ్రెస్ కార్యకర్తలకు 4 లక్షలు ఇస్తారట. తర్వాత మిగతా వాళ్ళకు 1 లక్ష లేకపోతే 2 లక్షలు ఇస్తారని ముచ్చట్లు పడతామని అంటే మాట్లాడుకుంటా ఉన్నారు ఈ అంశాల మీద. దీని మీద నెగిటివ్ రుద్దడానికి కాదు, నెగిటివిటీ రుద్దడానికి కాదు. మొత్తం మీద అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా. ఎందుకంటే బతుకు బాగుపడుతుంది, మంచిగా అదైతుందేమో. ఆ పెట్టుబడి పైసలు ఎవరు పుట్టనిస్తారు ఇయ్యాల రేపు. ఆ పెట్టుబడి పైసలు ఉంటే ఏదన్నా మంచిగా పుట్టుబడి పుట్టే బిజినెస్ చేసుకోవచ్చు, ఎదగవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసుకొని అందులో యూనిట్లు పెట్టిండ్రు, డైరీలు పెట్టిండ్రు, దుకాణాలు పెట్టిండ్రు, ఫోటో షాపులు పెట్టిండ్రు, లేకపోతే ఇంకా వేరే సామాగ్రి పెట్టిండ్రు, ఇతర అంశాలు పెట్టిండ్రు. అప్లై చేసుకున్నారు చాలా మంది. దాదాపు ఒక 16 లక్షల దరఖాస్తులు వచ్చినాయి అన్నారు. ఈ 16 లక్షల దరఖాస్తులల్లా ఇవాళ మళ్ళా ఇక్కడ లేని కొర్రీలు. ఇక్కడ ఏ పథకం పెట్టినా ఈజీగా ఆశావాసిగా ఇస్తుంది కాంగ్రెస్ అని అనుకోవడానికి లేదు. అంటే విధి విధానాలు అమలు చేయడానికి ఎవరు అడ్డు చెప్పరు. కానీ ఇక్కడ ఎక్కడ లేని విధి విధానాలు అమలు చేసుకుంటా పెట్టిన పథకానికల్లా అన్ని కొర్రీలు పెట్టుకుంటా మన సన్నబియ్యం కథ లెక్క చేస్తా ఉన్నారు. సన్నవర్ల కథ చేస్తా ఉన్నారు. ఏమన్నారు? 500 రూపాయల బోనస్ ఇస్తామని అన్నారా? పండించిన వడ్ల అన్నిటికీ 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారా? పండించిన పంటకు ప్రతి క్వింటాల్కు. ఇలా
సన్నవడ్లకి అని ఆ సన్నవడ్లకు కూడా దిక్కు లేకుండా అయిపోయింది. సరే అది ఉదాహరణగా తీసుకొని చెప్పిన అన్ని కొర్రీలే. సిబిల్ స్కోర్ ప్రాతిపదికకే బ్యాంకర్ల మొగ్గు, సబ్సిడీ పోగా మిగతా రుణం కూడా వడ్డీకే అయిపోయాయి. 10 నుంచి 12% వడ్డీ ఉండే అవకాశం. బ్యాంకుల తీరు షరతుల ఫలితంగా గతంలో లింకేజీ స్కీముల తొలగింపు, బీఆర్ఎస్ హయాంలో పూర్తి సబ్సిడీ అని చెప్పేసి ఇక్కడ గతంలో లింకేజీ స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగించి ఇదొకటి రాజీవ్ యువ వికాసం అని తీసుకొచ్చిండ్రు. ఈ రాజీవ్ యువ వికాసంలో సిబిల్ స్కోర్ ఉంటేనే మళ్ళీ వాళ్ళ ఖాతాలలో పైసలు పడతాయి. సిబిల్ స్కోర్ లేకపోతే ఆగమే కథ. ఇక మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను దాదాపు అప్లై చేసుకున్నాను అనుకోండి. నా బ్యాంక్ అకౌంట్ అందులోకెళ్ళి ₹1-2 ట్రాన్సాక్షన్, నేను అందులో నుంచి లోన్లు తీసుకున్న కథ లేదు, ఏమీ లేదు. ఎక్కడ ఈఎంఐలో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టిన దాఖలాలు కూడా లేవు. అంటే ఇప్పుడు మనకు సిబిల్ స్కోర్ రాదు కాబట్టి ఇక మనకు రాదన్నట్టే లెక్కన. అదే కదా ఇక్కడ సబ్సిడీ పోను మిగతా వాటికి కూడా వడ్డీ కట్టాలని వాళ్ళు ఇక్కడ మళ్ళీ పప్పులో కాలేసారు. బ్యాంకులతోని మొన్న మంతనాలు జరిపిండ్రు కదా, బ్యాంకులతోని బట్టి విక్రమార్క వాళ్ళు వీళ్ళు చర్చలు జరిపిండ్రు కదా రాజీవ్ యువ వికాసం అంశం మీద. ఆ బ్యాంకులలో బాగా చూపెట్టిన అంశం ఏంటంటే మేము పెట్టే షరతులకు మీరు అంగీకరిస్తేనే, మేము పెట్టే షరతులకు మీరు ఒప్పుకుంటేనే మేము ఎవరైతే అప్లై చేసుకున్నారో యువత వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారట. ఇక ఆ షరతులు ఏంటంటే ఈ సబ్సిడీ పోను ఇప్పుడు 4 లక్షల రూపాయలు వచ్చింది అనుకోండి. ఈ 4 లక్షల రూపాయలల్లో ₹1,20,000 మాఫ్ అవుతాయి. ఇంకా 2,80,000 రూపాయలు మాఫ్ అవుతాయి. ఇంకా ₹1,20,000 కట్టాలి. అంటే 4 లక్షలకు చెప్తాన్నా. ఈ ₹1,20,000 రూపాయలు కట్టంగా ఈ మిగిలిన ₹2,80,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ ₹2,80,000 రూపాయలకు మళ్ళా 10 నుంచి 12% వడ్డీ కట్టుకుంటూ పోవాలి నెలకు. ఇక ఏం పాడైంది చెప్పుండ్రి. పర్సనల్ లోన్లు ఇస్తానే ఇయ్యాల రేపు 15% 90 పైసలకు వడ్డీలు. ఇక వాళ్ళు ఇచ్చినట్టు ఏడైంది చెప్పుండ్రోల్లా. పర్సనల్ లోన్లు ఇస్తలేరా పెట్టుకుంటే బ్యాంక్ అకౌంట్లు? మాకు ఫోన్ చేస్తారు పొద్దు 4 సార్లు పర్సనల్ లోన్ ఇస్తామని చెప్పేసి 15% వడ్డీ శాతం 12% వడ్డీ శాతం అని చెప్పేసి. ఇలా పర్సనల్ లోన్కు మీరు ఇచ్చేదానికి తేడా ఏమున్నది చెప్పుండ్రి. ఈ రాజీవ్ యువ వికాసం కింద గిన్ని కొర్రీలు ఈఎంఐలు కట్టడంలో సిబిల్ స్కోర్ ఎట్లా వస్తుంది? టైం టు టైం పైసలు మెయింటైన్ చేసి ఏమైనా లోన్లు తీసుకుంటే టైం టు టైం పేమెంట్ కడితే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. సిబిల్ స్కోర్ పెరగడం వల్ల ఇంకా కొన్ని అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఇలా సిబిల్ స్కోర్ ఉన్నోళ్ళకే వస్తుంది, లేకపోతే రాదు. 16 లక్షల మందిలా ఎంతమంది సిబిల్ స్కోర్ ఉన్నోళ్ళు ఉన్నారు, ఎంతమంది లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది టయానికి పైసలు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది టయానికి ఈఎంఐలు కట్టేటోళ్ళు ఉన్నారు? ఏం కథ చెప్పుండ్రిగా. దాదాపు గ్రామీణ ప్రాంతాలు ఉన్న యువత ఎక్కువగా అప్లై చేసుకున్నారు, సిటీలలో ఉండే యువత అప్లై చేసుకున్నారు, ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలో ఉండే యువత అప్లై చేసుకున్నారు. ఇక్కడ సర్వర్ డౌన్ అయినా కూడా దాన్ని తారీఖును పొడిగించిండ్రు. ఆ లాస్ట్ 3 days ఈ రాజీవ్ యువ వికాసం కింద సర్వర్లు మొత్తం బిజీ. సర్వర్లు పనిచేయాలి అప్లై చేసుకుందామంటే. ఇక చూడండి ఈ కథ 10 నుంచి 12% వడ్డీ ఉండే అవకాశం. నేను తీసుకున్న 3 లక్షల రూపాయలు పర్సనల్ లోను తీసుకొని నెలకు 10,000 రూపాయలు కడుతున్నా, 15% వడ్డీ. ఇక దానికి దీనికి తేడా ఏంది చెప్పుర్రి. మిగతా 2,80,000 మాఫ్ అయితే కదా కట్టాల్సిన అవసరం లేదని అంటే ఇక ముక్కు వెండి వసూలు చేసుడే, వడ్డీ పైసలు కట్టాల్సిందే. ఎట్లా? గతంలో లింకేజీ స్కీములు తొలగింపు, బీఆర్ఎస్ హయాంలో పూర్తి సబ్సిడీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొడుతున్న రాజీవ్ యువ వికాసం పథకం కింద సబ్సిడీ రుణాలు పొందాలంటే ఎన్నో అడ్డంకులను దాటాల్సి వస్తుంది. తొలుత బ్యాంకర్లు సమ్మతిస్తేనే ఈ పథకం కింద రుణం పొందే అవకాశం ఉంటుంది. తర్వాత సివిల్ స్కోర్ ప్రామాణికంతోనే బ్యాంక్ అధికారులు లబ్ధిదారుల ఎంపికకు ఆమోదం తెస్తారని తెలుస్తున్నది. సివిల్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేకుంటే సబ్సిడీ రుణం అందని ద్రాక్షగానే మిగులుతుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతా మొత్తం నిధులకు వడ్డీ భారం పడనున్నది. అది కూడా 10 నుంచి 12% వడ్డీ ఉంటుందని అధికారులే వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ తదితర వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతులకు మొత్తం మీద ఈ పైసలు ఇస్తామని చెప్పిండ్రు. ఆ మిగిలిన 2,80,000 రూపాయలకు మీరు మళ్ళీ వడ్డీ కట్టుకుంటూ పోవాలి. 1,20,000 ఏదైతే ఉన్నదో ఒకవేళ 4 లక్షలు ఇస్తే ఇక ఎక్కువ మొత్తం ₹1,00,000 ఇస్తారని ముచ్చట వినబడతానే. మరి ఎన్ని ఇస్తారు ఏం కథ తెలియదు. నిరుద్యోగ భృతి అన్నారు, 4,000 రూపాయలు అన్నారు, అది లేదు ఇది లేదు. సంవత్సరం రూపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆఖరికతే ఈ రాజీవ్ యువ వికాసం పథకం పెట్టిండ్రు. ఈ యువ వికాసం కింద ఎన్నో కొర్రీలు పెడతా ఉన్నారు. ఈ అంశము ఒకవేళ సిబిల్ స్కోర్ లేకపోతే అందని ద్రాక్ష పుల్లన లెక్కనే అయిపోతుంది. ఈ రాజీవ్ యువ వికాసం పథకం కోసం పైసల కోసం ఆశలు పెట్టుకున్నారు. చూద్దాం మరి రాబోయే రోజులలో ఎట్లుంటుంది అనేది. ఇన్ని కొర్రీలా ఒక పథకం పెట్టాలంటే ఏ పథకం వల్ల కొర్రీలు లేకుండా ఇచ్చింది? ఏమనంటే రేషన్ కార్డు ప్రామాణికంగా ఇస్తామని అంటారు. ఇలా రేషన్ కార్డు అసలు కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం.
ఇది రాజీవ్ యువ వికాసంలో ఘరానా మోసం కనబడతా ఉన్నది. సివిల్ స్కోర్ లేనోళ్ళు ఇక ఆశలు జల్లార్చుకోవాల్సిందే, ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సివిల్ స్కోర్ లేనోళ్ళు. ఈ పరిస్థితి. ఇక భూభారతి ప్రైవేట్కు హారతి. నాడు ధరణి పోర్టల్ను మొత్తం మీద ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తే నానా యాగి చేసిండ్రు, నానా రవస చేసిండ్రు. ధరణి పోర్టల్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పిండ్రు, ఆగం చేస్తాండ్రు, అడవి చేస్తాండ్రు. ప్రైవేట్ వ్యక్తులు భూములు మింగుతారు, ఆంఫట్ అంటారు, స్వాహ అంటారని ఇలా మొత్తము చెంగ దుంకిండ్రు. ఇక నాకే ఉన్నాయి గజ్జలు ఊసిపోయేదాకా దుంకుతా అని చెప్పేసి దుంకిన వాళ్ళు ఇలా మేధావులందరూ ఏడ మొత్తుకుంటాండ్రు, ఏడబోయిండ్రు, నోళ్ళన్నీ మూతబడ్డాయి మీ అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ధరణి పోర్టల్ను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఇలా భూభారతి పోర్టల్ను తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టిండ్రు, ఎవరి చేతిలో పెడదామని టెండర్లకు పెడదామని చూస్తా ఉన్నారు, టెండర్లకు ఆహ్వానం పలుకుదామని చూస్తా ఉన్నారు. అంటే ధరణి పోర్టల్ కరెక్టేనని, ధరణి పోర్టల్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం కరెక్ట్ అయిన ముచ్చట్నేనని ఇలా మీరు ఒప్పుకున్నారు కదా. ఈ భూభారతి పోర్టల్ మీద వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, రోడ్ షోలు నిర్వహిస్తా ఉన్నారు. ఆ రోడ్ షోలో నిన్న ఒక ఘటన చూసినాం, గుండె తరక్కపోయింది ఆ ముచ్చట చూస్తే. రైట్, భూభారతి ప్రైవేట్కు హారతి. నాడు ధరణి నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ నేతలు నేడు మళ్ళీ ప్రైవేట్కి అప్పగించే ప్రయత్నాలు త్వరలో టెండర్లు పిలుస్తామన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక బీఆర్ఎస్ ని 100% కరెక్టేనని ఒప్పుకున్నట్టేగా భూభారతి పోర్టల్తో సర్కార్ బంతాట అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఒప్పుకున్నట్టే కదా. అప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే తప్పు అని మొత్తుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ సంస్థలకు ఇస్తామని టెండర్లు పిలుస్తున్నారంటే ఇలా బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ని ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పచెప్పడం 100% కరెక్టేనని మీరు ఒప్పుకుంటున్నట్లే కదా. ఇక్కడ ఇంకా ముచ్చట్లున్నాయి. ఇప్పుడు ప్రారంభించింది తాత్కాలికమేనట. కొత్త వెబ్సైట్ ఏర్పాటుకు ఏడాది పట్టే ఛాన్స్. మరి అంత మేఘాల మీద ఏమైంది, పొద్దుపోయిందా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు? ఏమో దీని మీద బాగా డౌట్ అనుమానాలు ఉన్నాయి మాకైతే. ఈ భూభారతి పోర్టల్ మీద బాగా డౌట్ అనుమానాలు ఉన్నాయి. 33 అంశాలు ఉంటే 33 అంశాలు కాదని 6 అంశాలు కుదించిరు. గదే ధరణిలో ఉన్న అంశాలను భూభారతిలో పెట్టిండ్రు, కొత్తగా పెట్టింది ఏమీ లేదు అక్కడ. విధి విధానాలు కూడా గవ్వే ఉన్నాయి. ఇలా అంతా ఆగమేఘాల మీద వెబ్సైట్ రెడీ కాకముందే తాత్కాలిక వెబ్సైట్ తోని ప్రారంభించాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది? ఈ తాత్కాలిక వెబ్సైట్ వల్ల నష్టాలు ఏమీ లేవా? ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం తలెత్తవా? రైతులకు సంబంధించిన భూములు ఆంఫట్ అని మింగరా? రైతులకు అన్యాయం జరగదా? ఏ ఉద్దేశంతో మీరు ముంగడికి పోతా ఉన్నారు? ఇది తాత్కాలికమేనని చెప్తా ఉన్నారు. వెబ్సైట్ పూర్తిగా సిద్ధం కాకుండానే హడావిడిగా ఎందుకు ప్రారంభించినట్లు? పోర్టల్ ప్రారంభించి పైలట్ అంటే ఎలా? సర్కారు తీరుపై అనేక అనుమానాలు. ఇది పైలట్ ప్రాజెక్టు అని చెప్పేసి పోర్టల్ని ప్రారంభించింది, ఇంకా వెబ్సైట్ పూర్తిగా పురాగా తయారే కాలేదు. వెబ్సైట్ ఇంకా ఏడాది పడుతుందట. ఇది తాత్కాలిక వెబ్సైట్ ఏనట. ఇక మరి ఏడాది పట్టేదానికి ఇప్పుడే ఎందుకు ఓపెన్ చేసిర్రు అన్నట్టు ఆగమేఘాల మీద కార్యక్రమాలు ఎందుకు చేస్తా ఉన్నారు? రోడ్ షోలు ఎందుకు నిర్వహిస్తా ఉన్నారు? అంటే ధరణితోని ఒరిగింది ఏమి లేదని చెప్పేసి ధరణిని బంగాళాఖాతంలో వేసినామని చెప్పేసి భూభారతి తీసుకొచ్చుకొని భూభారతి పేరు మీద ఆంబుక్క పెడదామని అనుకున్నారా? ఏమనుకున్నారు? లేదు, ధరణి మంచిది కాదు. ధరణితోని ఆగమైన ఓటు బ్యాంకు, ఆగమైన ప్రజలు ఎవరైతే ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఓటు బ్యాంకు రాజకీయం చేద్దామనుకున్నారా? భూభారతిలో ఇప్పుడు ధరణిలో కూడా సమస్యలు పరిష్కరించవచ్చు. కానీ ఒక మిస్టేక్ అయితే చేసిండ్రు, ఒప్పుకోవాలి ఎవరైనా ఉన్న, అవునన్నా కాదన్నా. ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఎత్తి చూపిండ్రో, రైతులు ఆగమైనరో, రైతులు ఆవేదన వ్యక్తం చేసిండ్రో, 78,000 80,000 దరఖాస్తులు వచ్చినాయో ఆ దరఖాస్తులను పట్టించుకొని చిన్న మిస్టేక్ అయినా సుప్రీంకోర్టు దాకా పోవాలి, హైకోర్టు దాకా పోవాలంటే ఏ రైతు తిరగలేడు కదా. పైసలు పెట్టుకొని చిన్న మిస్టేక్ అయిన దానికి ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదాలకు రైతులు తిరగాలంటే ఆగమవుతారు కదా. అప్పుడే సదిరేది ఉండే. వచ్చిన 6 నెలలనే ఒక ప్రక్షాళన పెట్టి ధరణి పోర్టల్ మీద బీఆర్ఎస్ నాయకులు, అధికారులు, లేకపోతే ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎవరి లోపమో ఎవరి అసమర్థతనో తెలియదు కానీ మొత్తం మీద అందులో లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడంలో వెనుకబడిపోయినారు. వాళ్ళే ఒప్పుకున్నారు, బీఆర్ఎస్ నాయకులే ఒప్పుకున్నారు. కొన్ని లోటుపాట్లు జరిగినాయి అనేది వాస్తవం, కానీ వీళ్ళు టైం ఇవ్వలేదు. ఆ లోపు ఎన్నికలు వచ్చినాయి, హడావిడి కార్యక్రమం మొదలైంది అని చెప్పేసి. కానీ ఇలా వెబ్సైట్ ప్రారంభం కాకముందే హడావిడిగా తాత్కాలిక వెబ్సైట్ తోని మొదలు పెట్టాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది చెప్పుండ్రి. ఇక ట్రిబుల్ ఆర్ భూసేకరణలో ట్రబుల్. పరిహారం పెంచితేనే భూములు ఇస్తామంటున్న రైతులు. ఎకరం ధర 50 లక్షలు ఉంటే 12 లక్షల పరిహారమా? బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం చెల్లించాలని డిమాండ్. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతులు, సేవించిన కోర్టు ప్రభుత్వమే చొరవ చూపాలని NHAI సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మానవ హక్కుల కమిషన్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది ఇందులో.
మీరు 10 లక్షలు 12 లక్షలు ఇస్తా అని నడదు, మార్కెట్ వాల్యూ ప్రకారం కట్టియాలి, 3 ఇంతలు కట్టియాలి, ఇంటికో జాబ్ ఇవ్వాలి, మాకు ఫ్లాట్ చూపెట్టాలి అని చెప్పేసి త్రిపురాల అరేంజ్మెంట్ ఏదైతే మార్చిన రైతులు అదే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇంకా భూమి కావాలని చెప్పేసి భూమి సేకరణకు వీళ్ళు తిరుగుతా ఉన్నారు. ఆ రైతులు కూడా ఈ డిమాండ్లు వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఈ పరిస్థితి, భూములు ఇచ్చేది లేదు, భూములు తీసుకుంటామంటే ఊకునేది లేదు అని చెప్పేసి అది చేస్తా ఉన్నారు. రైట్, ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలలో హైలైట్ అయిన వార్తలు. రేపటి అంశాలతోని మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తానే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుండ్రు, షేర్ కొట్టుండ్రు ప్లీజ్. అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు ఎవరున్నా కింద కామెంట్లు పెట్టుండ్రి. కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఏమైనా మార్చుకోవాలన్నా, ఎట్లా చెప్పాలి, ఏం కథ, ఇట్లాంటి కార్యక్రమాల మీద ముంగడికి పోతే బాగుంటుంది. మీరు కొంచెం సలహాలు సూచనలు గైడ్ చేయండి. దాని ప్రకారంగా తప్పకుండా ముందడికి పోదాం. ప్రజల ప్రక్షాళన, ప్రజల తరపున ప్రజల గొంతై నిలుస్తుంది తెలంగాణ, ప్రజా గొంతుకై నిలుస్తుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. జర సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. శనార్థి.